Hello guys, welcome back to another vlog. Guys, finally the day has come. ఇన్ని రోజులు బండి కోసం వెయిట్ చేసాం కదా, ఇప్పుడైతే బండి వచ్చేసింది. నిన్న వెళ్ళి మేము పేమెంట్ అండ్ ఫార్మాలిటీస్ ఏమేమైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్ చేసేసాం. సో ఈరోజు పేమెంట్ అయితే చేయడానికి వచ్చేసాం. పేమెంట్ చేసేసిన తర్వాత బైక్ తీసుకుందాం. ఈరోజు కాదు బైక్ తీసుకునేది, ఒక 2 days తర్వాత అయితే తీసుకుందాం. ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది, అది లైట్ ఫెయిల్ మొత్తం అయిపోతుంది కాబట్టి ఈరోజు ప్రాసెస్ చేసేసి బైక్ అయితే ఒక 2 days తర్వాత తీసుకున్నాం. ఎస్టిమేషన్ అయితే వేయించి తీసుకున్నాం. మేమైతే ఇప్పుడు ఒక 2 lakhs అయితే పే చేస్తున్నాం. అండ్ ఇంకా రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి ఈఎంఐ అనమాట. సో ఇక్కడ 24 months 30 months అలా ఉంది. మొత్తం డాక్యుమెంట్ ఛార్జెస్ వచ్చేసి 17,000 అయితే అవుతుంది. అది ఎంత మాట్లాడుతున్నాం, దాని తర్వాత పే చేసి తీసుకుందాం. సో గైస్ పేమెంట్ అయితే డన్ అయిపోయింది. అండ్ ఈఎంఐ వచ్చేసి 18 monthsకి అయితే సెట్ చేసాం. అండ్ రిజిస్ట్రేషన్ అయితే ఆప్షనల్ పెట్టామన్నమాట, ఎందుకంటే ఫ్యాన్సీ నెంబర్ తీసుకుందామని. అండ్ డెలివరీ మాత్రం ఇప్పుడు కాదు, ఒక 2 days తర్వాత, ఎందుకంటే ఇప్పుడే టైం వచ్చేసి 2 అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈవినింగ్ అయిపోద్ది ప్రాసెస్ మొత్తం జరిగే లోపల, అందుకనేసి 2 days తర్వాత పెట్టుకుంటున్నాను. అది మొత్తం వీడియో తీసి ఈ వీడియోలోనే పెడతాను. సో మొత్తం చూసేయండి వీడియో మొత్తం. ఫస్ట్ అయితే బండి రివీల్ చేస్తాను, చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ GT 650 అయితే తీసుకుంటున్నాను. ఈ వ్లాగ్ పెట్టే లోపల ఇన్స్టాగ్రామ్లో నేను స్టోరీస్ అన్ని పెట్టేస్తాను, అక్కడైతే వెళ్ళి చూడండి మీరు. ఈ వ్లాగ్ అయితే తర్వాత పెడతాను. సో ఇప్పుడైతే వెళ్ళి బండి తీసుకుందాం, లెట్స్ గో. షోరూమ్కి అయితే వచ్చేసాం, బండి అయితే రెడీగా ఉంది. మొత్తం మీకు సినిమాటిక్ షాట్లో అయితే చూపిస్తాను. సో గైస్ ఇదన్నమాట నా GT 650. సో ఇది వన్ ఆఫ్ నా ఫేవరెట్ బైక్ అనమాట, ఒక డ్రీమ్ బైక్ లాగా. నేను ఇంటర్లో ఉన్నప్పుడు అయితే KTM తీసుకున్నాను, ఇప్పుడు వచ్చేసి GT 650 అయితే తీసుకున్నాను. దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తం వేరే లెవెల్గా ఉంది. పికప్ అండ్ స్పీడ్ అయితే సూపర్గా వెళ్తుంది. అండ్ వైబ్రేషన్ కొంచెం ఉంది, అంత ఎక్కువ అయితే లేదు. దీని ఒక్కటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది హీట్ అయితే కొంచెం ఎక్కువ అవుతుంది అన్నమాట. లెగ్స్ అయితే కొంచెం సేఫ్గా పెట్టుకోవాలి మేము. చాలామందికి కూడా కంప్లైంట్ ఉంది అది. సో లెగ్స్ అయితే మనం సేఫ్గా పెట్టుకోవాలి, బికాజ్ ఆఫ్ ఇది హీట్ అవుతుంది కదా, ఎక్కువ వస్తుంది అది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి బైక్ మీద ట్రావెల్ చేద్దాం అనేసి. మోటో వ్లాగ్స్ అని చేద్దాం, మేమైతే ట్రావెల్ చేద్దాం బైక్ మీద. సో ఒక బైక్ అనేది ఒక అబ్బాయికి ఒక ఎమోషన్ లాగా అది. మన షూట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఈ షూట్ చేసింది వచ్చేసి మురళీ బ్రో అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫోన్ నెంబర్ కూడా పెడతాను దీంట్లో. సో ఇలాంటి షూట్స్ తీసుకోవాలంటే బ్రోకి అయితే కాంటాక్ట్ చేయండి మీరు.
హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బైక్ ఎలా ఉందో నాకు సెట్ అయిందో లేదో కమెంట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు అఫుసైల్ వ్లాగ్స్.